టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పెళ్లి కోసం సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని చేసుకుంటారు అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అదిగో ఆ అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకునేది అంటూ ఇప్పటికే చాలాసార్లు రూమర్లు వచ్చేసాయి. అయితే ఆ వార్తలపై ప్రభాస్ నేరుగా స్పందించింది లేదు. అయితే ప్రభాస్ పెళ్లిపై సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని వివాహం ఆడతారు అనే విషయాన్ని గ్లోబల్ స్టార్ లీక్ చేశారు. నిజమా అంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. బాహుబలి హీరో ప్రభాస్ మ్యారేజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరితో మ్యారేజ్ ఉంటుందని నెటిజన్లు చిట్ చాట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రభాస్ మ్యారేజ్ చేసుకునేది ఫలానా హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు చాలా సందర్భాల్లో వైరల్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి మీద ఎన్నో ప్రచారాలు జరిగినా ఏనాడు దానిపై రియాక్ట్ కాలేదు ఈ పాన్ ఇండియా స్టార్. అయితే రీసెంట్గా ప్రభాస్ మ్యారేజ్ గురించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేశారని నెట్టింట డిబేట్ రన్ అవుతోంది. రామ్ చరణ్ బాలకృష్ణతో మాట్లాడిన రెండో పార్ట్ త్వరలోనే ప్లే అవుతుందంట. ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ ఫ్రెండ్స్ శర్వానంద్, విక్కీ కూడా షోలో పార్టిసిపేట్ చేశారు. రామ్ చరణ్తో తమ రిలేషన్ను షేర్ చేశారు. ఆహాలో అన్స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్లో అన్స్టాపబుల్ షోలో మూవీ టీమ్ జాయిన్ అయ్యారు. ఈ షోలో రామ్ చరణ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అన్ని బాలయ్యతో రివీల్ చేశారంట. ఈ సందర్భంగానే ప్రభాస్ మ్యారేజ్ పై బాలకృష్ణ ప్రశ్నించగా రామ్ చరణ్ ఆ లక్కీ గర్ల్ ఎవరో అన్స్టాపబుల్ షోలో రివీల్ చేసినట్టు టాక్ నడుస్తోంది. ప్రభాస్ మ్యారేజ్ పై రామ్ చరణ్ ఏం చెప్పాడని నెట్టింట నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఏమన్నారనేది తెలియాలంటే మాత్రం అన్స్టాపబుల్ ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. రామ్ చరణ్ ప్రభాస్ మధ్య ఫ్రెండ్షిప్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. వారిద్దరూ ఎంతో క్లోజ్. అన్స్టాపబుల్ షోకి వెళ్లిన రామ్ చరణ్ తన ఒక్కడివే కావు ఫ్యామిలీ మెంబర్ సీక్రెట్స్, తన అల్లరి పనులన్నీ బాలయ్యతో చెప్పేశాడు. ఆ సందర్భంగా బాలయ్య ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ని అడిగితే దానికి సమాధానం చెప్పినట్టు టాక్. ఈ సందర్భంగా నెట్టింట భారీగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ చేసుకునే ఆ లక్కీ గర్ల్ ఆంధ్రప్రదేశ్లోని గణపవరమని రామ్ చరణ్ చెప్పారని టాక్ నడుస్తోంది. ప్రభాస్ మ్యారేజ్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చరణ్ బాలయ్యతో షేర్ చేసుకున్నారంట. ఈ సందర్భంగా బాలకృష్ణ షో నుంచి చెర్రీతో ప్రభాస్ కు ఫోన్ చేసి మాట్లాడించారంట. వీటిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ ప్లే అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నెట్టింట కబుర్ల కన్నా అన్స్టాపబుల్ ఎపిసోడ్లో రామ్ చరణ్ చెప్పినవన్నీ క్లారిటీగా చూడొచ్చు. అంతేకాదు రామ్ చరణ్ తన కూతురు క్లింకార గురించి ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పారంట. తనని ఇంతవరకు నాన్న అని పిలవలేదని రామ్ చరణ్ చెప్పారంట. నాన్న అని పిలిచిన తర్వాతే క్లింకార ఫేస్ ను రివీల్ చేస్తారని రామ్ చరణ్ చెప్పారంట. మరోవైపు రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ కలెక్షన్లతో కుమ్మేస్తోంది. వరల్డ్ వైడ్ గా 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసిందని మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ థియేటర్లో కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించారని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కొట్టింది. వరల్డ్ వైడ్ గా 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు తెచ్చిందని ట్వీట్ చేశారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారంట.